ఆంధ్రప్రదేశ్ 2024-26 ప్రగతి నివేదిక అని ఒక 48 స్లైడ్స్ లో ప్రజెంటేషన్ చేశారు. ఈ గుంపు ప్రభుత్వం తమ సొంత ముఖ్యమంత్రి చేత సొంత లెక్కలతో సొంత పరిభాషలో సొంత నిబంధనలకు లోబడి ఇచ్చినటువంటి నివేదికను చూస్తుంటే ఇది ఒక రాజకీయ పత్రమా లేక ఒక రాష్ట్ర ప్రగతి నివేదిక, రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఎంబ్లమ్ ని వాడుకుని వాళ్ళ సొంత లెక్కలు ఈ రిపోర్ట్ లో పెట్టారా? ప్రజలు మీకు పరిపాలించమని ఇచ్చినటువంటి కాలాన్నేమో ప్రగతి అని, వైఎస్ఆర్సీపీ పరిపాలించినటువంటి కాలాన్నేమో విధ్వంసం అని మీరు అభివర్ణించారు. మీదెందుకు ప్రగతి అన్నారు, వాళ్ళదెందుకు విధ్వంసం అన్నారు అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించదలుచుకోలేదు. కానీ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు, పేదల కోసం మీరేం వరగబెట్టారు, మీరేం సాధించారు? మీరు ఇచ్చిన నివేదిక లెక్కలని చూస్తూ ఉంటే మీరే పరీక్ష రాసి మీరే మార్కులు వేసుకున్నట్టు ఉంది తప్ప నిజంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలతో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా గాని, ఆర్బీఐ ద్వారా గాని, లేక నీతి ఆయోగ్ లెక్కల ద్వారా గాని ఒక ఆథెంటికేషన్ ఆడిట్ అనేది లేకుండా మీ లెక్కలు మీరు ఒక రాజకీయ పత్రం లాగా ఉంది తప్ప ఇది స్వతంత్ర నివేదిక లాగా, ఒక ఆడిటెడ్ రిపోర్ట్ లాగా అయితే లేదు. మీరిచ్చిన రిపోర్టు, అందులో ఉన్నటువంటి లెక్కలు చూస్తూ ఉంటే మీరు ఆన్సర్ చేయని క్వశ్చన్స్ దానిలో చాలా ఉన్నాయి. ప్రజల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలను సంధిస్తూ ఉన్నది. ఆర్థిక క్రమశిక్షణ భారాన్ని ఎవరు మోస్తున్నారు? ఏ వర్గాల సంక్షేమ హక్కులు ఆ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా అందుతున్నాయా? మీరు చెప్తున్నటువంటి పునర్జీవనం, అమరావతి, పోలవరం ఎవరి భూములను వాడుతున్నారు? ఆ భూములు ఇచ్చిన వారి ప్రయోజనాలు ఏ విధంగా కాపాడుతున్నారు? అప్పులు తెచ్చి మౌలిక సదుపాయాలు కల్పన చేస్తున్నామని పెడుతున్నటువంటి పెట్టుబడులు నిజంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేద వర్గాలకు చేరుతున్నాయా? లేక మీకు నచ్చిన ప్రైవేట్ కాంట్రాక్టర్స్, కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి పర్సంటేజ్లు ముడుపులుగా తీసుకుంటూ కేవలం మీరిచ్చిన లెక్కల ఆధారంగా పెట్టుబడి వర్గాలకే అవి అందుతున్నాయా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు. కానీ మీరు ఎంపిక చేసి నిర్మిస్తున్న రాజధానిలో సామాన్యులకు చోటుందా? మీరిచ్చిన ప్రగతి నివేదిక అనే రాజకీయ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దానిలో 9 ప్రధాన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో తెలంగాణ రాష్ట్రంతో పోలిక, అప్పులు, జిఎస్డిపి, స్వయం సహాయక సంఘాలు, అమరావతి, పోలవరం, వృద్ధి ఇట్లాంటి అంశాలన్నీ కూడా మీరు మాట్లాడారు. తలసరి ఆదాయం గురించి మీరు మాట్లాడుతూ తెలంగాణతో పోల్చారు. భారతదేశంతో గాని, మిగిలినటువంటి దక్షిణాది రాష్ట్రాలతో గాని వృద్ధి రేటుని మీరు పోల్చలేదు. పైగా రాష్ట్రం విడిపోయేసరికి 30,000గా ఉన్నటువంటి తేడా ఇప్పుడు అది 1,24,000కు పైగా అయింది. ఇది వృద్ధి రేటు పెరుగుంటే ఇది కూడా అంతరం తగ్గుండేది అనేటువంటి వాదన. వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి పెరగకుండా కేవలం వృద్ధి రేటు పెరిగితే ఇది అడ్రస్ అవుద్ది అనే దానిలో ఏ రకంగా అది లాజికల్ అవుతుంది? ఇక అప్పుల గురించి చూస్తే మీ మొదటి కాలంలో 28% పైన ఉన్నది, తర్వాత 33 అయింది, ఇప్పుడు 36 అయింది. అంటే జిఎస్డిపితో చేస్తున్న అప్పుల రేషియోని పరిశీలించి చూసినప్పుడు సంవత్సరం పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా దానిని ఆపడానికి గాని, తగ్గించడానికి గాని మీరు ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలేదు. మీ లెక్కలే మిమ్మల్ని సెల్ఫ్ గోల్లోకి నెట్టేస్తూ ఉన్నాయి. మీరు దీనికి ఇచ్చే సమాధానం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కోసం నేను ఇంకా కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అది ఏ విధంగా సమంజసం అవుతుంది? మీరు గత ప్రభుత్వం అప్పులు చేసిందని వాళ్ళ మీద నింద వేసేటప్పుడు మీరు అప్పులు చేయకుండా ఉండాలి కదా. మీరు దాన్ని మించి 33 ఉన్న దాన్ని ఇప్పుడు 36% పెంచి అప్పులు చేసి ఎక్కడైతే ముడుపులు ఎక్కువగా దొరుకుతాయో అక్కడ ఈ అప్పులన్నింటినీ కూడా పెట్టుబడిగా పెట్టి పనులు చేస్తున్నారనేటువంటిది జనంలో జరుగుతున్నటువంటి చర్చ. తెచ్చిన డబ్బంతా కూడా అమరావతిలోనే పోస్తున్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కోసం ఈ అప్పులు పెట్టుబడిగా పెట్టడం లేదనేటువంటిది ఇంకొక వాదన. ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతం చాలా భారం అయిపోయింది. రాష్ట్రానికి వచ్చేటువంటి సొంత ఆదాయాల్లో గత ప్రభుత్వంలో 123% ఉన్నదాన్ని ఇప్పుడు మేము 95%కి తగ్గించాం. 30,000 పైన ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఆ ప్రభుత్వం డిస్ప్రపోర్షనేట్ రిక్రూట్మెంట్స్ చేసింది, అందువల్ల భారం పెరిగిపోయింది అని ఒక కథనాన్ని మీరు ప్రకటించారు. బట్ వాస్తవం ఏంటి? 2022 జనవరి 1వ తేదీ నుంచి రిటైర్మెంట్ ఏజ్ 60 ఉన్నదాన్ని 62కి పెంచారు. దానివల్ల రిటైర్మెంట్స్ లేవు, జీతాల భారాలు పెరిగాయి. 2024 తర్వాత రిటైర్మెంట్స్ వచ్చాయి, జీతాల భారం తగ్గింది. అందువల్ల 123 ఉన్నది 95కి తగ్గింది తప్ప మీ ఆర్థిక క్రమశిక్షణ వల్ల తగ్గినట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇదొక అంశం అయితే మీరు ఇలాంటి నెరేటివ్ ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే
అంటే రాష్ట్రానికి వచ్చే రాబడి అంతా కూడా ఉద్యోగస్తులు మింగేస్తున్నారు, వాళ్ళ జీతాలు పే చేయడానికే డబ్బంతా సరిపోవడం లేదు అని ప్రజల మధ్య ఉద్యోగుల మధ్య ఒక అంతరాన్ని సృష్టించడానికి, ఉద్యోగుల మీద రాష్ట్ర ప్రజల్లో ఒక వ్యతిరేకతను సృష్టించడానికి ఈ రకమైనటువంటి నెరేటివ్స్ మీరు ఈ గుంపు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నదా? మరొక వైపు లక్షల కొలది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మీరు క్యాలెండర్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, యువతకు భవిత కల్పిస్తామని చెప్పారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి లోకేష్ ఇస్తున్నామే పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు నోటిఫికేషన్స్ ఇస్తున్నది లేదు, ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేస్తున్నది కూడా లేదు. కేవలం ఒక డిఎస్సి చూపించి అదేదో చాలా గొప్పగా చేసినట్టుగా మీరు ప్రకటిస్తున్నారు. తర్వాత అంశం ఏంటంటే 1.49 లక్షల కోట్లు మేము సంక్షేమానికి ఇచ్చామని చెప్తున్నారు. గత ప్రభుత్వం మేము 2.5 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమంలో ప్రజలకు ఇచ్చామని వారు చెప్పారు. అసలు సంక్షేమం అనేది ఏమైనా పెరిగిందా లేకపోతే తగ్గిందా? లబ్ధిదారులు పెరిగారా లేకపోతే తగ్గారా? ఇదొక అంశం అయితే, నవరత్నాలని వాళ్ళు సూపర్ 6 అని మీరు ఉన్న పథకాలకు పేర్లు మార్చి అవే అమలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఎవరికి ఏ రకమైన సంక్షేమం ఇస్తే వారు అభివృద్ధి చెందుతారు అనేటువంటి ఒక పద్ధతి ఏమైనా మీరు పాటిస్తున్నారా? వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళని మీరు విమర్శించారు. ఈ రోజు నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ప్రభుత్వాన్ని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. కేవలం డబ్బులు పంచటం వల్ల ఆస్తులు రావడం గాని సంపద పెరగడం గాని జరుగుద్దా? మీరు సంపదను సృష్టించే మార్గాలు చూపించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, స్వయం ఉపాధిని ఇవ్వకుండా, వాళ్ళ వ్యాపారాలకు పెట్టుబడి నిధులు ఇవ్వకుండా, యువతను భవిష్యత్తు కల్పించకుండా కేవలం డబ్బులు పంచడం వల్ల సంపద ఎలా వస్తుంది? సస్టైనబుల్ గ్రోత్ ఎలా వస్తుంది? స్థిరమైనటువంటి ఆదాయము, స్థిరమైనటువంటి ఎదుగుదల ఎలా వస్తుంది? గత ప్రభుత్వం ఈనాడు, ఆంధ్రజ్యోతి పదే రాశారు, 20 స్కీమ్లు ఎత్తారు, 29 స్కీమ్లు ఎత్తేసారని చెప్పారు. మీరు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గానీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా గానీ, ఈబీసీ కార్పొరేషన్స్ గానీ, బ్రాహ్మణ్ గానీ, వైశ్య గానీ, కమ్మ గానీ, రెడ్డి ఏ కార్పొరేషన్ ద్వారా అయినా మీరు ₹1 సబ్సిడీ ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చున్నారా? గత ప్రభుత్వం ఎత్తేసింది, మరి మీరు కూడా ఎత్తేసారు. కేవలం అప్లికేషన్స్ కోసం నోటిఫికేషన్స్ ఇస్తున్నారు తప్ప ₹1 సబ్సిడీ ఇచ్చి ఒక్క స్వయం ఉపాధి పథకాన్ని గానీ, ఒక వ్యాపారాన్ని గానీ, ఒక స్టార్ట్అప్ కంపెనీని గానీ ఇంతవరకు మీరు పెట్టలేదు. కానీ 1,50,000 కోట్లు ఇచ్చాము డీబీటీ ద్వారా అని మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారు. దీనివల్ల స్థిరమైన ఆదాయంతో ఉపాధి ఏ నిరుద్యోగికి వచ్చింది, ఏ కుటుంబానికి వచ్చింది? తర్వాత మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటే స్వయం సహాయక సంఘాల గురించి. 97% బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారని, 0.67% 67% ఎన్పిఎల్ ఉన్నాయని, దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్తున్నారు. 21-22 స్లైడ్స్ లో పీపీపీ గురించి మాట్లాడుతూ ఒక ఆథెంటిక్ డేటాని బేస్ చేసుకుని పిఐబి ఇన్ఫర్మేషన్ అని చెప్పారు కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఒక ఆథెంటిక్ డేటా నాబార్డ్ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ, నీతి ఆయోగ్ నుంచి కానీ మీరు ఈ డేటాతో కొరాబరేట్ చేసి ఏమి చెప్పలేదు. సో ఇది సరైనటువంటి డేటా అని ఏ విధంగా నమ్మాలి? రెండవది, ఈ స్వయం సహాయక సంఘాలు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి, రీపేమెంట్ ని బట్టి బ్యాంకు రుణాలు ఇస్తుంది తప్ప గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల అదనంగా వచ్చిందైతే ఇక్కడేం కనిపించడం లేదే. తర్వాత అంశం, మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. 38వ స్లైడ్లో 1631 రోజులు వీళ్ళు నిరాహార దీక్షలు చేసి రైతులు గందరగోళం చేయడం వల్ల వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి లోన్ ఆగిపోయిందని. అంటే ప్రజాస్వామ్యంలో పబ్లిక్ డిసెంట్, శాంతియుత ప్రదర్శనని ఒక అడ్డంకిలాగా మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం ఒకటైతే, 39 స్లైడ్లో మీరు 780 ఎకరాలు పైనే విద్యా సంస్థలకు ఇచ్చామని చెప్తున్నారు. అందులో కనీసం 18 ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి, 7 హెల్త్ సెక్టర్లో ఇచ్చినటువంటి వాటిలో ఒక్కటే ప్రభుత్వ రంగంలో ఉంది, మిగిలినన్ని కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అదేవిధంగా 40 ఎకరాల పైనే హాస్పిటాలిటీ సెక్టర్లో హోటల్స్ కి ఇచ్చామని చెప్తున్నారు, అవన్నీ కూడా ప్రైవేట్ గా ఉన్నాయి. అంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూములు మొదటి దఫా 34,000 ఎకరాలు, అలాగే ఇప్పుడు ఇంకో 50,000 ఎకరాలు, మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమి అంతా కలిపితే 1,00,000 ఎకరాల భూములు తీసుకుని మీరు ప్రైవేటు వ్యవస్థలకి, ప్రైవేటు కంపెనీలకు, ప్రైవేటు సంస్థలకి దీన్ని దారాదత్తం చేయడానికి పూనుకున్నారు అనిపిస్తుంది తప్ప కనీసం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంగన్వాడీస్ గానీ, స్కూల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ, ప్లే గ్రౌండ్స్ గానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం కదా నిర్మించాలి, ప్రభుత్వం కదా చేపట్టాలి. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కూడా మానేసి ప్రైవేట్ సెక్టార్ కి ఇచ్చేస్తూ ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని జనం ఇచ్చిన భూముల్ని అమ్ముతూ మీరు ఒక నెరేటివ్ డెవలప్ చేసి చెప్తున్నారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతలు
బాధ్యతల నుంచి మీరు తప్పుకుంటున్నట్టు కాదా? ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదు, మళ్ళీ కొత్తగా 50,000 కావాలని బలవంతంగా భూములు ఎందుకు తీసుకుంటున్నారు? తదుపరి అంశం మీరు మాట్లాడినటువంటిది పోలవరం. వారం వారం పోలవరం అని, సోమవారం పోలవరం అని రకరకాల స్లోగన్స్, బ్రాండింగ్స్ చేసి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి బస్సులు ఎక్కించి చూసి రండి అని పంపించారు. తీరా చూస్తే ఆ 5 సంవత్సరాల్లో నిర్మాణం కాలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చి నిర్మించలేదు అని మీరు వైఎస్ఆర్సీపీ ఈ గుంపు ప్రభుత్వాలని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఒక బ్లేమ్ గేమ్ గా దీన్ని వాడుకోవటమే జరిగింది తప్ప తొందర ఎందుకన్నా వెయిట్. We will complete this project by 2021 December. We are committed to it. ప్రాజెక్ట్ నిర్మాణం అన్నటువంటిది నిజాయితీగా ఇంతవరకు పూర్తి కాలేదు. మళ్ళీ మీరు 2027 అనేటువంటి ఇంకో కొత్త డేట్ చెప్తున్నారు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి అయితే ఇక్కడ ఎంతసేపు లక్షల కోట్ల నిధులు తెచ్చి ఆ డ్యామ్ నిర్మాణం చేసే కాంట్రాక్టర్లకి డబ్బు దారబోయటం అన్న దాని మీదే మీరు శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప, మీరు చూపించినటువంటి స్లైడ్ లోనే R&R రీసెటిల్మెంట్ గాని, రీహాబిలిటేషన్ గాని, ముఖ్యంగా అక్కడ నిర్వాసితులు అవుతున్నటువంటి ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి ఇవ్వాల్సినటువంటి R&R 19 నుంచి 23% పెరిగిందని మీ స్లైడ్ లో చూపించారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో దాని మీద ఎలాంటి ప్రగతి మీరు చూపించడం లేదు. అంటే ఇది సామాజిక న్యాయం అంటారా? ఎవరి భూములైతే తీసుకుని ఎవరినైతే నిర్వాసితులను చేసి అక్కడ మీరు డ్యామ్ గడుతూ ఆ డ్యామ్ కోసం లక్షల కోట్లు ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తూ దాని వెనక ముడుపులు తీసుకుంటున్నారు అనేటువంటి అపవాదులు ఎదుర్కొంటూ పేద జనానికి మాత్రం మీరు న్యాయం చేయకుండా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం అని, మేము కలలు గన్నామని, అర్ధరాత్రి కల వచ్చిందని చెప్పి ఇంతవరకు దీని నిర్మాణమే పూర్తి చేయలేదంటే తెలుగుదేశం గుంపు ప్రభుత్వానికి గాని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గాని ఏ విధమైన చిత్తశుద్ధి ఉందన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు మాట్లాడినట్టు మరొక అంశం PPP పద్ధతిలో చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్స్, దానికి సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన. 23 లక్షల కోట్ల పెట్టుబడులని, 20 లక్షల ఉద్యోగాలను మొదలు చెప్పారు. ఇప్పుడు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 11 లక్షల కోట్ల పెట్టుబడులని, 10 లక్షల ఉద్యోగాలని చెప్తున్నారు. దానికి PIB ఇన్ఫర్మేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ ని జత చేర్చారు. ఓకే, అయితే అసలు ప్రభుత్వం నుంచి ఈ ప్రైవేట్ కంపెనీలకు వెళుతున్నది ఎంత? దానివల్ల ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని చేరేటువంటి లబ్ధి ఎంత? ఇలాంటి అంశాలు ఏమి చెప్పడం లేదు. ఆ MOUల్లో గాని MOAల్లో గాని ఉన్న కండిషన్స్ ఏంటి, ఏమేమి గవర్నమెంట్ చేస్తుంది, ఏమేమి ప్రైవేట్ కంపెనీలు చేస్తాయి అనే దాని మీద స్పష్టత లేదు. ఎన్ని కోట్ల విలువైన భూములు ఇస్తున్నారు, ఎన్ని కోట్లు సబ్సిడీలుగా ఈ కంపెనీలకు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కరేడు దగ్గర ఇండోసోల్కి 4,500 కోట్లు సబ్సిడీ ఇస్తున్నాం ఇండోసోల్కి అని జీవో ఇచ్చారు. ఇక్కడ అదానీ డేటా సెంటర్కి 22,000 కోట్లు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి మీరు జీవోలు ఇస్తున్నారు. అలాగే విద్యుత్తులో రాయితీలు ఇస్తున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల విలువకి మీరు చెప్పే ఉద్యోగాలు వస్తే వాళ్ళకు పే చేసే జీతాల విలువకి పోల్చి చూస్తే ఏ విధంగా ఇది రాష్ట్రంలో పురోగతి అవుతుంది? ఇవి కేవలం శంకుస్థాపన రాళ్లేసి భూములు కొట్టేయటం తప్ప నిజ రూపంలో ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి గానీ, వస్తాయనేటువంటి దానికి నమ్మకం గానీ లేదు. కేవలం ఇవన్నీ కూడా అంచనాలే. బట్ నిజంగా ఎంతమంది నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగాలు వచ్చాయి? ఇవన్నీ చూస్తుంటే మీరు ఇచ్చినటువంటి నివేదిక సామాన్యులు, పేదలు, ముఖ్యంగా SC, ST, OBC, మైనారిటీ, ఓసీల్లో ఉన్నటువంటి పేదలు ఏ వర్గానికి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఈ చేసినటువంటి పనుల వల్ల మేలు జరిగింది, వారిలో వృద్ధి కనిపించింది, సంపద పెరిగింది అనేటువంటి లెక్కలు ఏమీ లేవు. మీరు చెప్పేటువంటి లెక్కలకి ఒక ఆథెంటికేషన్ లేదు. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, నీతి ఆయోగ్ నుంచి కానీ, కంట్రోల్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఉటంకించడం కానీ, కంపేర్ చేయడం కానీ లేదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ గుంపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది, డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు ప్రగతి నివేదికలు ఇవ్వద్దు అని మేము చెప్పడం లేదు. మీరు ఒక పార్టీని ఇంకో పార్టీని విమర్శించుకుంటూ మీరిచ్చే నివేదిక మీకు అనుకూలంగా, వైసీపీ ఇచ్చే నివేదిక వాళ్ళకు అనుకూలంగా, మేము గొప్ప అంటే మేము గొప్ప అని మాటలు చెప్పుకోవడం కాదు, రియాలిటీలో ఏం చేశారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మాకు లేబుల్స్ వేయడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది. ఏమిటి, ఈ పార్టీ వైపు ఉన్నారు, ఆ పార్టీ వైపు ఉన్నారు, ఇట్లా రకరకాలుగా లేబుల్స్ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాము, మీరు వైసీపీకి భిన్నంగా ఏం చేశారు? వైసీపీ మీకు భిన్నంగా ఏం చేసింది? మీరు మాట్లాడిన మాటలే, మీరు పాడిన పాటలే వాళ్ళు పాడారు, మీరు పాడుతున్నారు. ఎక్కడా కూడా మాకు తేడా కనిపించడం లేదు. మీరు రెండు ఒకటే, దొందే. మేము మీ నివేదికలో ఏమి అడుగుతున్నామంటే, ఒక సామాజిక న్యాయం అనేది జరుగుతుందా? ఆయా వర్గాలకు ఆ నిష్పత్తి ప్రకారంగా మేలు జరుగుతుందా? ప్రభుత్వ
యొక్క ఆస్తుల్ని ధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వటమేనా, లేకపోతే వాటిని ప్రభుత్వం బాధ్యతగా పనిచేసి సామాన్యులకు పేద జనానికి ఏమైనా ఆస్తులు పెరిగే కార్యక్రమాలు చేస్తున్నారా? ఆ నివేదికలు ఏమి లేవు. వారికి స్థిరమైన అభివృద్ధి ఇచ్చారా? ఆ నివేదికలు ఏమి లేవు. వారికి భూములు ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా, పెట్టుబడి నిధులు ఇచ్చారా? ఆ నివేదికలు ఏమి లేవు. పోలవరం నిర్వాసితులు గాని, అమరావతి నిర్వాసితులకు గాని పునరావాసం కల్పించారా అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశం మీద ఎలాంటి నివేదికలు లేవు. ఇవి లేనటువంటి నివేదికలు రాజకీయమైనటువంటి పత్రాలే తప్ప నిజమైనటువంటి రాష్ట్ర ప్రగతి కాదు. అధిక జనం ఆలోచించండి, గ్రహించండి.